అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అతిథిగా విచ్చేసిన తారక్ ఈ వేడుక అనంతరం ఆసుపత్రి సిబ్బందితో కలిసి ముచ్చటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక లేడీ డాక్టర్ తారక్ని అడుగుతూ ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలో చెప్పండి అని అడగ్గా తారక్ మాట్లాడుతూ మహిళలను ఎలా గౌరవించాలో పదే పదే గుర్తు చేస్తూ ఉండటం నాకు నచ్చదు. పుట్టుకతోనే ప్రతి పురుషుడు మహిళల పట్ల గౌరవంతో పుట్టాల్సిన సమయం ఇదే. మనం మన పిల్లలకు మన ఇళ్ల నుండే సరైన విద్యను అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నా 2 కుమారులు మహిళలను గౌరవిస్తూ పెరిగేలా నేను ఖచ్చితంగా చూసుకుంటాను అని ఎన్టీఆర్ వెల్లడించారు. తారక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత సమాజంలో మహిళల భద్రత, గౌరవం గురించి జరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం వారణాసి. మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్లోనూ ఇదే క్రేజ్ కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు గాను ఏకంగా 160 కోట్ల ఆఫర్ ప్రకటించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనిపై చిత్ర బృందం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఓవర్సీస్ రైట్స్కు గాను ఇన్ని కోట్లు దక్కించుకున్న తొలి భారతీయ సినిమా అవుతుంది. ఇదో రేర్ రికార్డ్. రొటీన్కు భిన్నంగా టైటిల్ గ్లిమ్స్తోనే కథ, దాని స్థాయి ఎలాంటిదో ఆడియన్స్కు పరిచయం చేశారు రాజమౌళి. ఈ ఫ్యాంటసీ మైథలాజికల్ మూవీలో మహేష్ రాముడిగాను కనిపించనున్నారు. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభపాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ఏకశిల విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్ణయించిన శుభముహూర్తం ఉదయం 10:55 27 అడుగుల భారీ ఏకశిల విగ్రహానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలు ఆదివారానికి సంపూర్ణమయ్యాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి కూడా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. స్వామివారి విగ్రహ ప్రతిష్టతో విజయకీలాద్రి ప్రాంతం హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. తెలుగు సినీ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో వల్లభనేని అనిల్ ప్యానెల్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 4000 మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో 1390 ఓట్ల భారీ మెజారిటీతో అనిల్ కుమార్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. సినీ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జూనియర్ ఆర్టిస్టుల సంక్షేమమే తమ ప్యానెల్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వారి ఉన్నతికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. సభ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని వెల్లడించారు. ఈరోజు జరిగిన తెలుగు సీనియర్ టీవీ జూనియర్ ఆర్టిస్టులు జరిగిన ఎన్నికల్లో మా జూనియర్ ఆర్టిస్ట్ సభ్యులందరూ కూడా అత్యంత మెజార్టీతో మా ముగ్గురిని గెలిపించినందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వారు ఏదైతే నమ్మారో మా షూటింగ్ పేమెంట్ అనే నినాదం
వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మా సోమన్న చైర్మన్గా, అనిల్ కుమార్ అధ్యక్షులుగా, పి రవి సెక్రటరీగా, సంకూర్ రవీందర్ కోశాధికారిగా ఈ గత రాబో రోజుల్లో యూనియన్కి అంతా మంచి రోజులు రాబోతాయని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ విజయం మా ఆర్టిస్టులకు అంకితం. ఏదన్నా సరే మేము మంచి చేసినప్పుడే విజయాన్ని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఏదైతే సభ్యులు చాలామంది ఇంకా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగలేదని భావించారో అటువంటివి కూడా మేము సంతోషంగా స్వీకరించి అటువంటి తప్పిదాలు జరగకుండా ఇంకా స్వామన్న ఆధ్వర్యంలో నేను వచ్చినా రాకపోయినా అధ్యక్షులుగా ఉన్నా ఇక్కడ యూనియన్లో 24 గంటలు సభ్యులకు అందుబాటులో ఉండే స్వామన్న చైర్మన్గా ప్రకటిస్తున్నాం. ఈరోజే స్వామన్న ఆధ్వర్యంలో నేను కానీ, రవి కానీ, రవీందర్ కానీ ఒకే కుటుంబం లాగా ప్రతి ఒక్క సభ్యుడికి ఏ కష్టం లేకుండా ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా పేమెంట్ విషయంలో కానీ, షూటింగ్ల విషయంలో కానీ, ఏజెంట్ దగ్గర నుంచి రావాల్సిన బకాయిల విషయంలో కానీ అన్నింటిలో కూడా మేము అందరం మాట్లాడుకొని త్వరలోనే అతి మంచి రోజులు వస్తాయని చెప్పేసి నాకు ఈ విజయం అందించిన మన ఆర్టిస్టులు అందరికీ కూడా నేను మాటిస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఎన్ని ఓట్లు వచ్చాయి, మీకు ఎంత మెజార్టీ వచ్చింది సార్? ఈరోజు మా మెజార్టీ అసలు చాలా అత్యధికంగా ఇచ్చారు. నాకు 1300 మెజార్టీ ఇచ్చారు. ఏదేమైనా మా సభ్యులు పోలిన ఓట్లు ఎన్నున్నా సరే నాకు మెజార్టీ రావడం ప్రతి ఒక్కరు నాకు ఓటేశారు. ఏ నమ్మకం అయితే వేశారు, నా ఒక్కళ్ళకి కాదు, నాతో పాటు మా ముగ్గురికి సమానంగా వేశారు. ఎందుకంటే కొన్ని డైలీ ఆర్టిస్టుల్లో క్యానెట్లో వివిధ రకాల విభేదాలు వచ్చాయి కాబట్టి వారు ఓట్లు చీల్చున్నారు. కానీ మాకైతే అందరికీ సమానమైన ఓట్లు వచ్చాయి అనుకుంటాం. కానీ ఒకరు ఎక్కువ తక్కువ లేదు, ఓట్లు మెజార్టీ కాదు, ఒక ఓటు గెలిచిన గెలిపే. కానీ నాకు 1300 మెజార్టీ ఇచ్చారు. అయినా సరే మా అందరికీ ఒకరికి 1000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు, ఒకరికి 600 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఏది ఇచ్చినా సరే అంతిమ విజయం మా ముగ్గురికి ఇచ్చారు. కాబట్టి ఏదైతే సభ్యులు ఇచ్చారో ఆ సభ్యులకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతామని చెప్పేసి మేము కట్టుబడి ఉంటామని మీకు తెలియజేస్తాం. సార్ ఇది మీ ఇలాకా, మీరు ఇక్కడ బాదుషా అంటున్నారు, మీ ఫ్యాన్స్ ఏమంటారు? నేను ఇండస్ట్రీలో చేసిన మంచి పనులు అని మీకు తెలుసు. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నుండి ఫెడరేషన్కి వెళ్ళాను, ఫెడరేషన్ చిత్రపురి వెళ్ళాను. ఈరోజు ఇండస్ట్రీ అంతా కూడా చిన్న కార్మికుడికి, ఏ చిన్న కార్మికుడు అని కాదు, జూనియర్ ఆర్టిస్ట్ డైరెక్టర్ దాకా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా అనేక వరాలు ప్రకటించుకోవడం అవన్నీ ఇంకా ఒక రూపకల్పనలో ఉన్నాయి. అందుకే కొందరికి అర్థం కాక కొందరు చాలా వేరుగా మాట్లాడుతున్నారు. అటువంటి అపోహలు మారండి. ఏదైనా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో మనకి ఒక 99 కాల్ షీట్ విషయంలో కానీ, సండేల విషయంలో కానీ, మిగతా ఆరోగ్య పద్ధతి విషయంలో కానీ, స్కూల్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా గవర్నమెంట్తో మాట్లాడి అన్ని సాధించుకోవడానికి నాకు ఈ విషయం ఇంకా ఉద్యోగాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు అంటే మా జూనియర్ ఆర్టిస్టులు కాదు, 24 సంఘాల లీడర్కి, కార్మికులకి అందరికీ న్యాయం జరిగే విధంగా నేను చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన దండోర చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రలు పోషించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులు 2025లో దండోర చిత్రం తన సత్తాను చాటింది. ఉత్తమ చిత్రం సహా మొత్తం 3 విభాగాల్లో ఈ సినిమా పురస్కారాలను గెలుచుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించి ప్రభుత్వానికి, జ్యూరీకి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ మాట్లాడుతూ, మా దండోర చిత్రాన్ని గుర్తించి అవార్డులు ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎన్టీఆర్ గారు వేసిన ట్వీట్తో ఈ చిత్రం తెలుగు వారందరికీ దగ్గరైంది. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాత బెన్నీ గారికి కృతజ్ఞతలు. ఇది తెలుగు వాళ్ళ ప్రతిభను, సత్తాను చాటే చిత్రం. ఈ సినిమాలోని పాత్ర కోసం, లుక్ కోసం చాలా రాత్రులు కేవలం 2-3 గంటలే నిద్రపోయేవాడిని. నటన నాకు దైవంతో సమానం. ఈ సినిమా ఇక్కడితో ఆగిపోయేది కాదు, మున్ముందు ఇంకా చాలా అవార్డులు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను అని ధీమా వ్యక్తం చేశారు. సెలబ్రిటీల వివాహాలతో టాలీవుడ్లో సందడి నెలకొంది. విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ బ్యాచులర్ లైఫ్కు ఇటీవల గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలోకి వెళ్లకుండా సాయి శ్రీనివాస్ చేరబోతున్నారు. త్వరలోనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం ఆదివారం ఉదయం జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. శ్రీనివాస్కు కాబోయే భార్య పేరు కావ్య. హైదరాబాద్కు చెందిన ఆమెకు సినీ రంగంతో సంబంధం లేదు. కొన్నాళ్ళుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన సాయి అల్లుడు శ్రీనుతో గ్రాండ్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జయ జానకి నాయక లాంటి యాక్షన్ చిత్రాలతో పాటు రాక్షసుడు, కిష్కింధపురి లాంటి థ్రిల్లర్తో అలరించారు. ప్రస్తుతం హైందవ టైసన్ నాయుడు సినిమాలో నటిస్తున్నారు.
తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో విఎన్ ఆదిత్య, సాయి రాజేష్ సాధికారత ప్యానెల్ విజయ దుందుభి మోగించింది. దర్శకుడు సాయి రాజేష్ నీలం రికార్డ్ బ్రేక్ విజయం సాధించాడు. తెలుగు సినీ దర్శకుల సంఘం నూతన అధ్యక్షులుగా 641 ఓట్లతో విఎన్ ఆదిత్య గెలిచారు. తన సమీప ప్రత్యర్థి మద్దినేని రమేష్కు 400 ఓట్లు మాత్రమే వచ్చాయి. ట్రెజరర్గా పోటీ చేసిన దర్శకుడు సాయి రాజేష్ 938 ఓట్లతో స్వీప్ చేసేశారు. పోటీలో ఉన్న జి సుధాకర్ రావుకు 76, ఈ ప్రేమ్ రాజ్కు 40 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉపాధ్యక్షులుగా ముగ్గురిని ఎన్నుకోవాల్సి వచ్చింది. నిజానికి ఈ కేటగిరీలో 2 మాత్రమే ఉండాలి. అనూహ్యంగా ఇద్దరికి ఒకే సంఖ్యలో టైగా ఓట్లు పడడంతో ముగ్గురిని ఉపాధ్యక్షులుగా ప్రకటించారు. ఇందులో దర్శకుడు వి సముద్ర 703 ఓట్లు గెలుచుకుని మొదటి ఉపాధ్యక్షులయ్యారు. ఎస్వి భాస్కర్ రెడ్డి, జర్నలిస్ట్ ప్రభులకు చెరో 522 ఓట్లు పడటంతో వీరిద్దరూ కూడా ఉపాధ్యక్షులయ్యారు. సమీప ప్రత్యర్థులు బి సుబ్బారావుకు 149, డాడీ శ్రీనివాస్కు 136, వి శ్రీవాత్సవ్కు 46 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా 520 ఓట్లతో పివి రామారావు గెలిచారు. సిహెచ్ సుబ్బారెడ్డికి 364, కస్తూరి శ్రీనివాస్కు 170 ఓట్లు మాత్రమే పడ్డాయి. జాయింట్ సెక్రటరీలుగా చెరుకూరి బాలాజీ 598, ఏ కృష్ణమోహన్ 581 ఓట్లతో గెలుపొందారు. వడ్డానం రమేష్ గట్టి పోటీ ఇచ్చి 489 ఓట్లు తెచ్చుకున్నారు. రెట్టెడి కోటేశ్వరరావు, కె కోటేశ్వరరావులకు వరుసగా 309, 131 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక కార్యనిర్వాహక కార్యదర్శిగా 549 ఓట్లతో రాజా వన్నెంరెడ్డి, 491 ఓట్లతో ఏ సునీల్ గెలుపొందారు. మిగిలిన పోటీదారులు దొండపాటి వంశీకృష్ణకు 424, కూరపాటి రామారావుకు 394, చిరుత బాలరాజ్కు 154, ఎన్ నవకాంత్కు 96 ఓట్లు లభించాయి. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా 26 మంది దర్శకులు పోటీ పడగా 9 మందిని విజేతలుగా ప్రకటించారు. ఆళ్ల ఆకాష్ 718, కొలను శైలేష్ 672, గుంటూరు అంజిబాబు 660, తలాటం మల్లిక 639, సాగర్ చంద్ర 633, టి శ్రీరామ్ ఆదిత్య 629, ఎం సాయి సురేంద్రబాబు 551, రమణ ముగిలి 534, కొండా విజయ్ కుమార్ 511తో గెలుపొందారు. హోరాహోరీ అనుకున్నది కాస్త ఎన్నికల రోజుకి వార్ వన్ సైడ్లా విఎన్ ఆదిత్య, సాయి రాజేష్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమా లుక్తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్లో నూతనంగా నిర్మించిన స్పెషాలిటీ బ్లాక్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం కోసం పూర్తిగా మారిపోయిన ఆయన మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తన తాత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. కర్ణాటకకు రావడం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్లు ఉంటుంది. 1983 మార్చి 20న ఇదే ఆసుపత్రికి మా తాతగారు శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇన్నేళ్లకు అదే నెలలో నేను ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతం. ఇది తాతగారి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ వల్లే సాధ్యమైంది అని అన్నారు. ఆయన్ని చూసేందుకు ఆసుపత్రి వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వారికి అభివాదం చేస్తూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డాక్టర్ అయితే ఏ స్పెషలిస్ట్ అవుతారు అన్న ప్రశ్నకు తనకు పిల్లలంటే ఇష్టం కాబట్టి పీడియాట్రిషియన్ అవుతానని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన చెవికి రింగ్ పెట్టుకుని కొత్త హెయిర్ స్టైల్తో కనిపించారు. ఈ చిత్రంలో ఆయన సరసన రుక్మిణి వసంత నటిస్తూ ఉండగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ అవార్డుల జాబితాలో దండోరా చిత్రం 3 కీలక విభాగాల్లో విజయకేతనం ఎగురవేయడం విశేషం. ఈ సందర్భంగా మూవీ టీం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటుడు నందు మాట్లాడుతూ అవార్డులు సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సినిమా అనేది ఒక సమిష్టి కృషి అని, అందరూ కలిసి కష్టపడితేనే ఇలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా అవార్డుల కేటగిరీల విషయంలో నందు ఒక ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఉత్తమ చిత్రం అనే విభాగంలో దర్శకుడితో పాటు నిర్మాత భాగస్వామ్యం కూడా ఉంటుందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఉత్తమ నిర్మాత అనే ప్రత్యేక కేటగిరీని కూడా చేర్చాలని ఆయన కోరారు. సినిమా నిర్మాణంలో వెన్నెముకగా నిలిచే నిర్మాత శ్రమకు తగిన గుర్తింపు లభించాలని ఆయన ఆకాంక్షించారు. కేవలం నటీనటులు, సాంకేతిక నిపుణులకే కాకుండా పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకునే నిర్మాతకు కూడా అవార్డు ఇవ్వడం వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దండోర చిత్రానికి ద్వితీయ ఉత్తమ చిత్రంతో
పాటు ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాలు కలిపి మొత్తం 3 అవార్డులు రావడం పట్ల చిత్ర యూనిట్ ఫుల్ జోష్లో ఉంది. ఈ అవార్డుల వేడుక మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరగనుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ సరికొత్త అవార్డుల ప్రస్థానం చిన్న సినిమాల మేకర్స్తో ఎంతో భరోసాను నింపుతుంది. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి ప్రోత్సహించడం వల్ల ఇండస్ట్రీలో నాణ్యమైన చిత్రాలు వచ్చే అవకాశం ఉంది. టు ఆల్ ది అవార్డ్ విన్నర్స్, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ గెలిచిన ప్రతి ఒక్క విన్నర్కి కంగ్రాచ్యులేషన్స్. అండ్ ముఖ్యంగా మా సినిమాలో గెలిచినటువంటి మా శివాజీ గారికి, ఉత్తమ సహాయ నటుడు అలాగే ఉత్తమ సంగీత దర్శకుడు అయినటువంటి మార్కే రాబిన్ గారికి, అండ్ ఉత్తమ ద్వితీయ చిత్రం గెలిచినందుకు మా నిర్మాత బెన్నీ గారికి అండ్ దర్శకుడు మురళి గారికి కంగ్రాచ్యులేషన్స్. ఉత్తమ ద్వితీయ చిత్రం వచ్చింది దండోరాకి. ఉత్తమ ద్వితీయ చిత్రం రావాలంటే దర్శకుడు రాసినటువంటి కథ నుంచి దాన్ని చూపించినటువంటి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వెంకట్ గారు చాలా ఇంపార్టెంట్. అంతే ఇంపార్టెంట్గా ఎడిటింగ్ చేసినటువంటి సృజన గారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు, వెరీ హ్యాపీ. బట్ ఈ సినిమా ఇలా ఉంది అంటే కనుక డెఫినెట్లీ ఆల్ కేటగిరీస్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. సో టు ఆల్ ద టెక్నీషియన్స్ కంగ్రాచ్యులేషన్స్. నాకు ఒక రిక్వెస్ట్ ఉంది టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ ఉత్తమ ద్వితీయ చిత్రం ఇచ్చినప్పుడు కానీ ఉత్తమ చిత్రం ఇచ్చినప్పుడు కానీ అది నిర్మాతకి దర్శకుడికి ఇద్దరికీ షేర్ చేయబడుతుంది. బట్ ఉత్తమ దర్శకుడు అనేది ఇంకొక సపరేట్ కేటగిరీ ఉంది, కానీ ఉత్తమ నిర్మాత అనేటువంటి కేటగిరీ లేదు. ఇలాంటి సినిమాల్ని నిర్మించాలి అంటే చాలా చాలా ధైర్యం కావాలండి. ఎప్పటి నుంచో సంపాదించుకుని డబ్బులై ఉండొచ్చు, అప్పులు చేసి చేసినటువంటి డబ్బులై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక సినిమాని స్క్రిప్ట్ని చూస్ చేసుకోవడానికి ఒక నిర్మాతకు ఒక టేస్ట్ ఉండాలి. అలాంటి టేస్ట్ ఉన్న నిర్మాతలకు కూడా ఉత్తమ చిత్రం ఇచ్చి ప్రొడక్షన్కి ఉత్తమ చిత్రం ఇచ్చినప్పుడు దర్శకుడికి ఎలాగైతే పంచుతామో ఉత్తమ నిర్మాత అని కూడా ఒక కేటగిరీ ఉంటే బాగుంటుంది కదా. నిజంగా కరెక్ట్గానే చెప్పానా? నాకు ఎందుకు అనిపించింది ఇవాళ ఉత్తమ చిత్రం వచ్చినప్పుడు అందరూ ఉత్తమ చిత్రం అనేది అందరం పంచుకుంటాం. స్టేజ్ మీదకి వెళ్ళి నిర్మాత దర్శకుడు తీసుకోవడం జరుగుతుంది. బట్ దర్శకుడికి ఎప్పుడైతే ఉత్తమ దర్శకుడు అని ఒక కేటగిరీ ఉందో ఇది కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇలాంటి సినిమాని డే 1 నుంచి నేను ఫస్ట్ చెప్తున్నాను, ఇలాంటి సినిమాని రాయడానికి దర్శకత్వం చేయడానికి ఒక పిచ్చి ఉండాలి. అంత పిచ్చి సినిమా పట్ల మా డైరెక్టర్ గారికి ఉంది. అమేజింగ్. అండ్ నా దగ్గర ఇంకా నేను ఇవాళ పొద్దున్న కూడా చూసుకున్న మెసేజెస్ బెన్నీ గారికి అండ్ మా డైరెక్టర్కి ఇద్దరికి పెట్టిన మెసేజెస్ నరేషన్ అయిన తర్వాత నేనైతే డైరెక్ట్ స్టేట్ నేషనల్ లెవెల్లో ఈ సినిమాకి రికగ్నిషన్ వస్తుందని ఫస్ట్ మాట చెప్పాను. ఐ థింక్ విన్న వెంటనే డైరెక్టర్కి అది చెప్పాను. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత బెన్నీ అన్నకు కూడా అదే మెసేజ్ పెట్టాను. నేను వాళ్ళ పొద్దున్న కూడా చూసుకున్నా, డిడ్ ఐ రికగ్నైజ్ దిస్ బిఫోర్ అని. సో ఇది ఆ రోజున ఇంత మంచి కథని ఒక డెబ్యూ సినిమాకి కమర్షియల్ ఆస్పెక్ట్స్ని అంటే తక్కువ టెంప్లెట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేకుండా ఇలాంటి కథ రాయడానికి, అతని కెరీర్ని స్టార్ట్ చేయడానికి ఇలాంటి కథ చూస్ చేసుకోవడం చాలా ధైర్యం మా డైరెక్టర్కి ఉండాలి. ఇలాంటి సినిమా పట్ల ఇన్ని కోట్లు పెట్టి ఇంతమంది యాక్టర్స్కి రెమ్యునరేషన్స్ ఇచ్చి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి ధైర్యంగా ముందుకు తీసుకురావడానికి నిర్మాతకి గట్స్ ఉండాలి. సో ట్రూలీ మోర్ దాన్ ఎనీబడి ఐ థింక్ ఈ సక్సెస్ అంతా కూడా దిస్ గోస్ టు మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ శివాజీ అన్న మనందరికి తెలుసు, ఇప్పుడే కాదు ఆయన ఎప్పటి నుంచో ఎన్నో అవార్డులు గెలిచారు. ఆయనకి ఇంతకుముందు కూడా స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. ఆయన ఎలాంటి ఒక నటుడు మనకు తెలుసు. బట్ సంగీత దర్శకుడు అండి, ఉత్తమ సంగీత దర్శకుడు మార్కే రాబిన్. మార్క్ బ్రో, ఎప్పటి నుంచో మార్క్ గారి గురించి మేము అనుకుంటున్నప్పుడు విల్ ఆల్ బీ లైక్ మోస్ట్ అండర్ రేటెడ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ మన సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు కూడా అందరం అన్నప్పుడు మార్కే రాబిన్ ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయి, బట్ బ్రో ఇది మీరు అని చెప్పి తెలియాలి అని కోరుకున్నాం. అండ్ ఫైనల్లీ స్టేట్ రికగ్నిషన్ వచ్చింది. నెక్స్ట్ నేషనల్ వెయిటింగ్ మా సినిమా కోసం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ వీఆర్ రియలీ విషింగ్ ఫర్ దాట్. ఫింగర్స్ క్రాస్డ్. మరొకసారి ఇలాంటి సినిమాలో మమ్మల్ని నమ్మి రికగ్నిషన్ ఉంటుందండి యాక్టర్స్ అందరికీ, కానీ రెస్పెక్ట్ కావాలంటే ఇలాంటి సినిమాల్లో నటించాలి. ఆ రెస్పెక్ట్ మాకు సంపాదించే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మురళి గారికి అండ్ మా నిర్మాతకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ సినిమా ఇట్ చేంజ్ సో మెనీ థింగ్స్. మీకు తెలియదు బెనీ అన్న అండ్ మురళి బ్రో, ఇన్నేళ్ళు ఒక ఎత్తు, దండోరాలో విష్ణు క్యారెక్టర్ చేసిన తర్వాత నా కెరీర్ ఎలా టర్న్ అయిందో, నెక్స్ట్ అనౌన్స్ అవుతున్న సినిమాలు కానీ నెక్స్ట్ ప్రమోషన్ స్టార్ట్ అయిన సినిమాల నుంచి యుల్ నో బెనీ అన్నకు తెలుసు, బట్ ఎవరితో ఇంకా షేర్ చేసుకోలేదు. అండ్ ఓకే ఇంకా ఉండింది, బట్ ఐ డోంట్ నో మా నిర్మాత రైట్ ఇంకొక అకేషన్లో ఎప్పుడైనా అనౌన్స్ చేస్తారేమో చూద్దాం. బట్ యా అండి, థ్యాంక్ యూ సో మచ్. దండోరా చేంజ్డ్ ఫేట్ ఆఫ్ ఎవ్రీబడి అండ్ ఐ హోప్
ఇట్ ఈస్ ఫర్ గ్రేటర్ కాజ్ అండ్ గ్రేటర్ థింగ్స్ గోయింగ్ అహెడ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మురళి బ్రో, విష్ణుగా ట్రస్ట్ చేసినందుకు, నటించేలా చేసినందుకు, అండ్ మా నిర్మాతకి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మనకి ఇది పని అవ్వలేదంటే ఇంకా ఏదో పెద్దది పని అవుద్ది అనేది నేను ఎప్పుడు బలంగా నమ్మి ముందుకు పోయేటటువంటి విషయం అనమాట. ఇది కాలేదా, ఇంకా ఏదో దీనికన్నా పెద్దది మనకుంది. ముఖ్యంగా ఈ గద్దర్ అవార్డ్స్ సందర్భంగా మా ఈ సినిమాకి గుర్తించి జ్యూరీ మెంబర్స్ ఇచ్చినటువంటి అవార్డ్స్కి కృతజ్ఞతలు. నేనైతే బలంగా కోరుకుంటాను, అవకాశం ఉంటే నాకు ఇన్స్టెడ్ ఆఫ్ శివాజీ డైరెక్టర్కి ఇవ్వాలని నేనైతే బలంగా కోరుకుంటా. అవకాశం లేదు. సో అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకి ఏదైనా అండి ఒక శంకులో పోస్తేనే తీర్థం, అలాంటిది ఒక గొప్ప నటుడు ఎన్టీఆర్ గారి సినిమాకి ఒక ట్వీట్ అనేది ఒక ప్రపంచంలాగా యావత్ తెలుగు జాతికి ఈ సినిమా దగ్గర అయింది. దానికి ఎన్టీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ని అందించిన మార్క్ రాబిన్ గారికి, అలాగే ఈ సినిమా నా పాత్రకి ఈ పాత్రని డైరెక్టర్ గారు అడిగినప్పుడు నన్ను అంగీకరించిన బెన్నీ గారికి, అలాగే ఈ సినిమాకి ఇంత మంచి అప్లాజ్ రావడానికి కారణమైన ఈ విజువల్స్ ఇవన్నీ తీసిన కెమెరామెన్ వెంకట్ గారికి, అలాగే ఎడిటరు ఒక మహిళ సృజన, తనకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఈ అవార్డు వెళ్తుందండి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవ్రీబడి డిజర్వ్ ఫర్ దిస్, అనుమానమే లేదు. అందరూ ఎంత గొప్పగా యాక్ట్ చేశారంటే ప్రతి ఒక్క ఆర్టిస్టు. ఈ ఒక్క సినిమా తెలుగు టాలెంట్ ఎంత ఉందనే దానికి ఒక చిన్న మీటర్ అండి, ఒక చిన్న మీటరు. ఏ ఒక్కరు కూడా ఇంత కూడా నటన అనేది కనపడకుండా జీవించినటువంటి ఓ మంచి లైబ్రరీ లాంటి సినిమా ఈ సినిమా మాత్రం. అందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు అద్భుతం అద్భుతం అద్భుతం, అంత బ్రహ్మాండంగా చేశారు. అలాగే ఈ సినిమాకి సాహిత్యాన్ని అందించిన నేను కాసర్ల శ్యామ్ గారు, పూర్ణాచారి, ఇంకా శ్రీమణి అందరూ కూడా అండి ఎంత బ్రహ్మాండంగా ఇన్వాల్వ్ అయి రాశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ టీము అందరికీ కూడా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, ఎడ్వర్డ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. దండోరా సినిమాకి అసలు ఈ కథ రాయాలని తనకు అనిపించడం అనేది మా కోసమే రాసినట్టున్నాడు మురళి గారు. ఎందుకంటే అండి ఏ చర్య ఎందుకు జరుగుతుందో ఈ సృష్టిలో ఎవరికీ తెలియదు. నాకు తెలియదు, ఇతనికి నానంటే సచ్చిన చేసేవాడిని కాదు. నాకు చెప్పలా ముదురులు అన్నీ. ఆ అమ్మాయి నా కూతురు అంటే క్వశ్చనే లేదు. నవదీపు ఏందేందో చేశారు, మొత్తానికి నన్ను మాయ చేశారు. నాకు తెలియదు. ఓన్లీ నేను ఈ సినిమా కథ చెప్తున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారనే విషయం, వీళ్ళందరితో షూటింగ్ అయిపోయిందనే విషయం, నేను లొకేషన్ పోయిందా తెలియదు నాకు. అమ్మ తోడు ఎవడు చేస్తాడు, నేను నందుకు కొడుకండి ఎట్టున్నాడు. సరే నవదీప్ అంటే మా సర్పంచ్ ఓకే చేయొచ్చు. నందు కొడుకండి ఘోరంగా, మరి అన్యాయం, అరాచకం అది. కానీ దానికోసం నేనే ఏదో నా తిప్పలు నింబడి అంటే అనుకుంటారు యాక్టర్లు వాళ్ళకి టైంకి వస్తారు, డబ్బులు ఇస్తే చేసేసి వెళ్ళిపోతారు అంటారు. కాదండి, ఈ సినిమాకి నేను చేసిన పని తనకు కూడా తెలియదు. నేను నిద్రపోవాలా చాలా రోజులు. ఎందుకు నిద్రపోలేదంటే పూర్తి టైం 8 hours నేను ఎప్పుడు నిద్రపోవాలా, ఓ 3 hours నిద్రపోయాను. మొహం నిద్ర లేకపోతే ఉబ్బిద్ది, కొంచెం ఆ జీవం చచ్చిపోద్ది ఫేస్లో. లేకపోతే వీళ్ళకి ఫాదర్ అంటే ఎవడు నమ్ముతాడు? ఫ్రెష్గా తయారు చేస్తే ఇతను ఫాదర్ ఏంటి ఫ్రెండ్ అన్నా కూడా నమ్మరు. నేను ట్రస్ట్ మీ, నాకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు భగవంతుడు. గడ్డం తీస్తే ఓ రకంగా ఉంటాను, గడ్డం పెంచితే ఓ రకంగా ఉంటాను.
రంగు అయిపోతే ఇంకో రకంగా ఉంటాను. ఇది నిజం. అది గాడ్ గిఫ్ట్. దాన్ని అబ్యూజ్ చేయకూడదు మనం. ఆర్టిస్టులుగా అబ్యూజ్ చేయకుండా ఉంటే చాలా దూరం వెళ్ళొచ్చు అనమాట. అది నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే దీని మీద బతకడానికి, దీని మీద ఈ సినిమా మీద బతకడానికి, దీని ద్వారా ఫ్యామిలీని నెక్స్ట్ జనరేషన్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దీన్ని నేను ఏ రోజు అబ్యూజ్ చేయాల. అది రెమ్యునరేషన్స్ విషయం కానివ్వండి, పని చేసే విషయంలో కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, టైంకి వణుకొచ్చేస్తాయి. ఖచ్చితంగా యూనిట్ వెంత సహా ఉండేవాడిని మొదటి రోజు నుంచి. ఇప్పుడు కాదు, ఎందుకంటే ఆకలి విలువ తెలిసిన వాళ్ళం. సో కాబట్టి ఇది దైవంతో సమానం ఈ పని అనేది. అంత మంచి అవకాశాన్ని ఈ సినిమాలో నేను ఈ సినిమా కనెక్ట్ అయింది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఈ సినిమా కథకి కనెక్ట్ అయింది కేవలం నేను ఈ సినిమా చేయటానికి నాకు విపరీతమైన ప్రొవోక్ చేసినటువంటి ఒక పాత్ర రాధ్య. ఆ పాత్ర కనుక లేకపోతే, అదే బిందుమాధవి కూతురు, ఆ పాత్రలో అయితే నేను చేయను ఈ సినిమా. అమ్మతోడు ఈ సినిమా మొత్తానికి ప్రాణం ఆ పాత్ర. అక్కడ ఆ పార్ట్, అది నందు ఆ పాపని అక్కడ ఆ హౌస్ దగ్గర వదిలిపెట్టాడు అని చెప్పినప్పుడు ఒక క్షణం మంచినీళ్ళు తాగాను నేను మా ఆఫీస్ రూమ్లో. తనకి కథ చెప్తున్నప్పుడు చేద్దాం ఈ సినిమాని ఫిక్స్ అయ్యాను. అంత ఆ పాప కూడా ఎంత బాగా చేసింది, అసలు ఎంత అద్భుతంగా చేసింది. అంటే గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. నాకు కథ చెప్పేటప్పుడు కూడా తను అదే చెప్పాడు, నేను అంతే రియాక్ట్ అయ్యాను. సో చాలా నేను నిజంగా కూడా ఈ సినిమాకి మా డైరెక్టర్కి బెస్ట్ డైరెక్టర్ అని వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒకేసారి ఎప్పుడు కూడా అవ్వాలని రూల్ ఏం లేదు. సో మావాడు అన్నట్టు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయి మురళి. ఖచ్చితంగా ఇంకా ఈ సినిమాకి ఇంతటితో ఇదేం ఆగదు. ఇది చాలా దూరం వెళ్ళాల్సింది ఉంది, వెళ్తుంది కూడా, అనుమానమేం లేదు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.